బెజవాడలో అర్ధరాత్రి వైఎస్ విగ్రహం తొలగింపు కాసేపు ఉద్రిక్తతలకు దారితీసింది. రోడ్ల విస్తరణలో భాగంగా పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో సమాచారం అందుకున్న వైసీపీ నేతలు, నగర పార్టీ అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, జోగి రమేష్, కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో పోలీసులకి నాయకులకి మధ్య తోపులాట జరిగింది. నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్సీపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విగ్రహాన్ని తొలగించారు. చెప్పండి, అతను ఎక్కడ తీసుకెళ్తారు చెప్పండి, ఎక్కడ తీసుకెళ్తారు లోని పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగా ఉన్న మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించేందుకు కార్పొరేషన్ అధికారులు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది. అర్ధరాత్రి సమయంలో భారీ యంత్రాలను అధికారులు విగ్రహం వద్దకు తరలించారు. సమాచారం తెలియడంతో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు విగ్రహం వద్దకు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధాకృష్ణ, జోగి రమేష్ల ఆధ్వర్యంలో విగ్రహం తొలగింపు నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ట్రాఫిక్ ఎటువంటి ఆటంకం లేకపోయినా వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించడానికి అధికారులు ప్రయత్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు వైసీపీ నేతల్ని అరెస్టు చేసి ఆ విగ్రహాన్ని తొలగించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈరోజు విజయవాడ నగరంలో అభివృద్ధి చేయొచ్చు, అమరావతి రాజధానిని అభివృద్ధి చేయొచ్చు, దానికి పూర్తిగా సహకరిస్తాం. కానీ విగ్రహాలు కూల్చివేయాలి, మరీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వస్తున్నా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కూడా చూడలేనంత దుర్మార్గపు ఆలోచన చంద్రబాబు నాయుడు గారి మదిలో రావడం అనేది చాలా శోచనీయం. ఈ ప్రక్రియని వెంటనే నిలుపుదల చేయండి, లేకపోతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిక చేస్తామన్నాం.